గుంటూరు నెహ్రూ నగర్ లో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొహమ్మద్ నజీర్। ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సైకో పరిపాలన తరుముకొట్టడానికి అధికారమే పరమావధిగా కాకుండా ప్రభుత్వపు వ్యతిరేక ఓటును చీల్చకుండా తమ సత్ప్రయోజనాలను పక్కన పెట్టి మూడు పార్టీలకి సంబంధించిన నాయకులు కలిసి నన్ను పోటీకి దించడం జరిగిందని, జెండాలు వేరైనా అందరం కలుపుకొని ముందుకు వెళ్తామని, లక్ష్యమే ధ్యేయంగా ప్రతి ఒక్కరం పనిచేస్తామని తెలిపారు। నమస్కారం। ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సైకో పరిపాలనను తరిమికొట్టడానికి అధికారమే పరమావధిగా కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకుండా తమ స్వప్రయోజనాలను పక్కన పెట్టి మూడు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ప్రజాహితం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఆ నిర్ణయంలో భాగంగా మూడు పార్టీలు ఎన్డీఏ కూటమికి ఏర్పడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి నన్ను పోటీకి దించడం జరుగుతూ ఉంది। ఈరోజు జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ అనేక సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమాలు చేస్తూ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద నిరంతరం పోరాడుతూ ఏ ఒక్క అవకాశాన్ని కూడా ప్రజలకు అవసరమైనప్పుడు వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలతో పాటు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఈరోజు జనసేన పార్టీలో అలాగే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు పెద్దలు నిశ్చయించినటువంటి మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను పెట్టినందుకు వారందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్యకర్తలతో ముఖాముఖి ఏర్పాటు చేసుకొని వారందరితో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగాలి, తప్పకుండా నగరంలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా ఒకే ఆలోచనతో ఒకే ఎజెండాతో, జెండాలు వేరైనప్పటికీ కూడా ఒకే ఎజెండాతో మన మంత్రులు నిన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విధంగా రాష్ట్ర నిర్మాణం కోసం దేశ భవిష్యత్తు కోసం ఈ ముందడుగు వేయడం జరుగుతూ ఉంది। కాబట్టి కార్యకర్తలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనందరం కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ, నేను కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మా పార్టీ కార్యకర్తగా భావిస్తూ వారందరి కూడా నా సోదరులుగా భావిస్తూ కలిసికట్టుగా పనిచేస్తాం। తప్పకుండా భవిష్యత్తులో కూడా ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా ఎటువంటి ఆలోచన చేసినా కూడా పెద్ద సహకారంతోనే ముందుకు సాగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఏం చేస్తాం అనేది కూడా మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం। కానీ ఇప్పుడు మా నాయకుడు ఆదేశాల ప్రకారం త్యాగం చేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి త్యాగంలో భాగంగా మాకు సీటు రాకపోయినా కానీ మా తోటి సోదరుడు తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి నజీర్ గారికి మేము ఎట్లా అయితే అధికారంలోకి వస్తే అది మాకు సీటు కనుక ఎట్లా వస్తే మేము ప్రయత్నం చేస్తాం, అదేవిధంగా సోదరుడికి కూడా సహాయం చేసి ఆయన్ని కూడా అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి మేము జనసేన తరఫున తెలియజేస్తున్నాం। ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మూడు పార్టీలు కలయికతో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నజీర్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరగడం చాలా సంతోషకరం। ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మూడు పార్టీలు కలయిక చూసి ఈ జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి ఈ సభ ఫెయిల్యూర్ అయిందని, ఫ్లాప్ అయిందని తనకు తాను భావించుకుంటూ భ్రమలో బతుకుతున్నారు।